వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా చికెన్ని బాగా కడిగి ఉంచుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలియబెట్టి 4 పెద్ద సైజు టమోటాలని కడిగి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నీరు మొత్తం ఇమిరిపోయే వరకు, ముక్క మెత్తబడే వరకు మనం మగ్గపెట్టాలి. తర్వాత దీనిలో మసాలా కోసం మసాలా దినుసులన్నింటినీ బాగా వేయించుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత చికెన్ బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీనికి పోపు వేద్దాం. పోపుకి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలను కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకొని తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న మసాలాని కూడా దీనిపైన ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కలియబెట్టాలి. తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు.